హలో గాయస్, వెల్కమ్ టు సినీ. ఇండియన్ సినిమాలో ప్రతిరోజు కొత్త సినిమాలు వస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం చూడగానే ఒక కొత్త అనుభూతినిస్తూ మనసులో చేరిపోతాయి. వాటి మీద మాట్లాడడం అంటే మన స్నేహితుడి గురించి మాట్లాడినట్టే ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మన అమ్మ నాన్నల తర్వాత ఒక ఫ్రెండే కదా ఏ కల్మషం లేకుండా ఉంటారు. ఈగ, మనం, సీతమ్మ వాకిట్ల సినిమాలే చెట్టు, ఈ 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్నే కాదు, మనసులోని ఎమోషన్స్ని గెలిచిన విజయాలు. ఈ వీడియోలో ఇలాంటి సినిమాలు మళ్ళీ రావడం కష్టం. అది ఎందుకనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీ సపోర్ట్ మాకు బూస్ట్ ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఈగ 2012లో వచ్చిన ఒక సినీ రెవల్యూషన్. ఒక ఈగని హీరోగా ఎవాల్యుయేట్ చేయడం మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. కానీ రాజమౌళి గారు ఆ కాన్సెప్ట్ని ఒక ఎమోషన్గా మార్చేశారు. రీబర్త్, రివెంజ్, ఇన్సెక్ట్ హ్యాస్ హీరో. ఇది వరల్డ్ సినిమాలో రీరెస్ట్ ఐడియా. నాని ఒక ఇన్నోసెంట్ లవర్. సమంత మీద ప్రేమతో ఈగ రూపంలో మళ్ళీ పుట్టడం, సుదీప్ని చంపడానికి ప్లాన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ క్యారెక్టర్ చిన్నగా ఉన్న ఆడియన్స్ హార్ట్లో కాన్సెప్ట్ ఇచ్చింది. సుదీప్కి స్క్రీన్ మీద ఉన్న ప్రతి సెకండ్ ఫియర్ క్రియేట్ చేయడం క్రేజీ అసలు. అండ్ మై పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి సుదీప్ గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. టెక్నికల్ బ్రిలియన్స్ వచ్చేసి విఎఫ్ఎక్స్ని మాస్ ఆడియన్స్కి అప్రోచబుల్గా చేయడం, యానిమేషన్ లాగా కాదు రియల్ ఫీల్ వచ్చేటట్టు ఈగని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు. రాజమౌళి గారి వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియాలజికల్ మూవీ అని చెప్పొచ్చు. ఇది జస్ట్ కమర్షియల్ సినిమా కాదు, ఇట్స్ ఎ పొయెటిక్ రివెంజ్. 2014లో వచ్చిన వన్ ఆఫ్ ఎ కైండ్ క్లాసిక్ మనం. తెలుగులో కాదు, ఇండియన్ సినిమాలో ఇలాంటి సోల్ఫుల్ కాన్సెప్ట్ చాలా రేర్. రీబర్త్, అన్ఫినిష్డ్ రిలేషన్షిప్స్, ఫ్యామిలీ లవ్, లైఫ్లో చాలా మాటలు చెప్పని ఉంటాయి కదా. ఈ సినిమాలో ఆ మాటలు చెప్పడానికి ఇంకొక జన్మ వస్తుంది. నాగేశ్వరరావు అండ్ నాగార్జున రియల్ లైఫ్ సన్ ఫాదర్. స్క్రీన్ మీద బర్త్, రీబర్త్ ఒక సైకిల్ క్రియేట్ చేశారు. చైతన్య, సమంత, శ్రేయ ఈచ్ క్యారెక్టర్లో డెప్త్ కనిపిస్తోంది. వై మనం ఈ స్పెషల్ అని నన్ను అడిగితే, ఎమోషనేట్ ఎవ్రీ లేయర్. అమ్మని మొత్తం సినిమాలో చూస్తూ మనం ఫీల్ అవ్వడం. లాస్ట్లో ఏఎన్ఆర్ గారి వాయిస్ ఓవర్తో ఇది నా లాస్ట్ సినిమా అంటే ఆడియన్స్ కళ్ళల్లో కన్నీళ్లు చూసాం. స్క్రీన్ ప్లే బ్రిలియన్స్ వచ్చేసి విక్రమ్ కుమార్ గారు టైమ్ లూప్స్, రీబర్త్స్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్టోరీని ఆడియన్స్కి అందించారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, ఎస్పెషల్లీ కనులను తాకే సాంగ్ అయితే మనసులో ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్స్కి సంగీతం లాగా అనిపిస్తోంది. ప్రేమ, జీవితం, బంధం అన్నీ ఫుల్ సర్కిల్లో ఉంటాయి. మనం ఈజ్ నాట్ జస్ట్ ఏ మూవీ, ఇట్స్ ఏ మెమొరీ, ఇట్స్ ఏ ట్రిబ్యూట్, ఇట్స్ ఏ లవ్ లెటర్ టు ఫ్యామిలీ అండ్ టైమ్లెస్ కనెక్షన్స్. సీతమ్మ వాకిట్లో సినిమాలే చెట్టు 2013లో ఒక సాఫ్ట్ బ్రీజ్ లాగా వచ్చింది. మాస్ మూవీస్ మధ్యలో ఒక సోల్ఫుల్, హార్ట్ టచింగ్, ఎమోషనల్ జర్నీని తీసుకొచ్చింది. ఫ్యామిలీ అంటే ఎవరో కాదు, మనల్ని కలిపి పెట్టిన మూలం. మహేష్ బాబు యంగ్స్టర్ బ్రదర్, ప్రాక్టికల్ థింకర్. వెంకటేష్ ఎల్డర్, కామ్, ధైర్యం ఉన్న బ్రదర్. ప్రకాష్ రాజ్ ఒక పర్ఫెక్ట్ ఫాదర్. ఈ మూవీ రియల్ క్లాసిక్ అని ఎందుకు అంటారంటే, రియల్ ఫ్యామిలీ ఫీల్ వస్తుంది కాబట్టి. అక్క, చెల్లి, తమ్ముడు, అమ్మమ్మ, ఇంట్లో ఫైట్స్ అన్నీ న్యాచురల్గా చూశారు. మంచి మనిషిని చూసి మనల్ని మనం మంచిగా మార్చుకుంటాం. ఈ లైన్ ఒక లైఫ్ లెసన్. మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే సాంగ్స్ మనసులో అందంగా నిలిచిపోయాయి. నో విలన్ నీడెడ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో నెగిటివిటీ లేదు. మంచి మాటలు, సైలెంట్ లవ్, మెచ్యూరిటీ, ఫ్యామిలీ బాండింగ్ అన్నిటినీ టచ్ చేసింది. మహేష్ బాబు సబ్టిల్ యాక్టింగ్, వెంకటేష్లో కామ్ స్ట్రెంగ్త్, సమంత అండ్ అంజలి న్యాచురల్ తెలుగు అమ్మాయిలు లాగా అదిరిపోయారు. ఎస్విఎస్సి ఆడియన్స్కి చెప్పింది ఏంటంటే, మంచి ఉంటుంది, దానికి విలువ ఇవ్వాలి అనే ప్రౌడ్ మెసేజ్ని మనకు అందించింది. కొత్త జనరేషన్కి ఫ్యామిలీ అంటే ఏంటి అనే అడుగు చెప్పింది. ఈ 3 సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే, కాన్సెప్ట్ న్యూ అయినా ఎమోషనల్ ఒరిజినల్, విఎఫ్ఎక్స్ ఉన్న మనసు కలిగి చెప్పడం, స్టార్స్ ఉన్న సోల్ మాత్రం డామినేట్ చేసింది. ఇండియన్ సినిమాలో చాలా జానర్స్ వస్తాయి, మాస్, హారర్, కామెడీ, లవ్. కానీ ఇలాంటి సోల్ఫుల్ సినిమాలు, స్టోరీతో కలిసి మనసు పాడే సినిమాలు రేర్గా ఉంటాయి. ఈ మూవీస్ని రిపీట్ చేయడం కానీ రీమేక్ చేయడం కానీ ఇంపాసిబుల్. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇలాంటి సినిమా చూశాక మీ జీవితంలో ఏదైనా మార్పులు జరిగాయా? ఒకవేళ జరిగితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.